వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు, వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నంతసేపు వేస్తారు. మంచి టీషర్ట్ కొంటేనో, మంచి షర్ట్ కొంటేనో ఆ అమ్మాయి జీవితం మొత్తం మనల్ని పెంచుద్దని కాదు, లేదంటే నీకు మంచి ట్రైనింగ్ ఇస్తేనో, నేను మంచి పొగిడితేనో జీవితం మొత్తం అబ్బాయి మనతో ఉంటాడని గ్యారంటీ లేదు. సో ఇది పక్కాగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏ అబ్బాయి కానీ, ఏ అమ్మాయి కానీ ఎవరి జీవితం నుండి ఎవరి కష్టాలని, ఎవరి దరిద్రాన్ని తీసివేసేయలేరు. చాలామంది ఆడవాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రొఫెషనాలిటీ మిస్ అవ్వడం. మీరు తప్పుగా అనుకున్నా, ఒప్పుగా అనుకున్నా ఈ వీడియో పూర్తిగా చూడండి అమ్మా. కొంతమంది ట్రైనర్స్ కానీ, ట్యూషన్ టీచర్స్ కానీ చేసే పనులు ఏంటంటే కేవలం ఆడవాళ్ళ మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళని లోబర్చుకొని, వాళ్ళ నుంచి డబ్బులు, గిఫ్ట్లు ఇలా చాలా విషయాలు పొందుతూ, వాళ్ళని రేపు వాళ్ళ ఫోటోలు, వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రీసెంట్గా కాకినాడలో కుటుంబంలో 3 చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకొని. తన భార్య, తన కుమార్తె, మనవడు అందరూ కలిసి సూసైడ్ ప్రయత్నిస్తే మనవడికి ఈత రావడం వల్ల బయటపడడం జరిగింది. 10 ఏళ్ళ రియాన్స్ అనే కుర్రోడు బతికి బయటపడ్డాడు. కాకపోతే ఇక్కడ చనిపోయిన అమ్మాయి కొవ్వూరు సౌజన్య ఒక సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్ నోట్లో చాలా విషయాలు ఆమె ప్రస్తావించింది. తన భర్త మరణానికి కారణం కూడా ఎవరైతే తన కొడుక్కి రైఫిల్ షూటింగ్ యొక్క ట్రైనర్ ఉన్నాడో తనేనని, సో తను ఏవేవో ఇంజక్షన్లు వాడి తన భర్త చనిపోవడానికి కారణమయ్యాడని, అలాగే తనని బ్లాక్మెయిల్ చేసి, తనని ఇబ్బంది పెట్టి, తన ఆస్తులు రాయించుకోవడానికి ప్రయత్నించాడని చెప్పేసి ఒక వార్త వెలువడైంది. సో ఈ వార్త విన్నప్పుడు దీనికి కొన్ని రోజుల ముందే నాకు ఒక మెసేజ్ వచ్చింది విజయవాడ నుంచి. సార్, ఇలాగ ఒక జిమ్ ట్రైనర్ మా ఫ్రెండ్ని హెరాస్ చేసి, హింసించి, తనతో కార్లు, బైక్లు కొనిపించుకొని ఈరోజు తన మెంటల్ స్ట్రెస్ కారణం అయ్యాడు సార్ అని చెప్పేసి దాని మీద ఒక వీడియో చేయమని ఒక మెసేజ్ వచ్చింది. అయితే అకారణంగా ఇలాంటి వీడియోలు పెడితే చాలామంది ఎవరైతే పాపం జిమ్ములకి వెళ్తున్నారో, ఎవరైతే పాపం ట్రైనింగ్స్కి వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేయకపోవడమే మంచి. దాని దృష్టిలో దాన్ని నేను ముట్టుకోలేదు. కాకినాడ ఇన్సిడెంట్ జరిగాక ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఒక న్యాచురల్ అవేర్నెస్ వీడియో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఆడవాళ్ళ జీవితాలు తెలియకుండా ఎటువంటి బంధనంలో చిక్కుకుపోతున్నాయి, ఏ విధంగా వాళ్ళు ట్రాప్ అవ్వబడుతున్నారు, దీనిపైన ఒక చిన్న అవేర్నెస్ వీడియో ఖచ్చితంగా చేయాలి అని నిర్ణయించుకున్నాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆడవాళ్ళ, మగవాళ్ళ కాదండి, హనీ ట్రాప్ అనేది ప్రతి చోట ఉంది. సో ఈ హనీ ట్రాప్ కాసేపు పక్కన పెడితే అనాదిగా కొన్ని దశాబ్దాల పాటు, ఒక 2-3 దశాబ్దాల పైనుంచి జరుగుతుంది ఏంటంటే చాలామంది వ్యక్తులు పిల్లలతో బాగా ఉంటూ, లేదా వాళ్ళ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ, లేదా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, జిమ్ అని, జుంబా అని, లేదంటే ఇంకొకటి ఏదో ఒక రూపంలో ఆడవాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ట్రైనర్లు అన్న మాట ఇక్కడ వాడడం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కొంతమంది ట్రైనర్లు, నాకు తెలిసిన జిమ్ ట్రైనర్లు కొంతమంది ఉన్నారు, దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ పర్సన్స్. వాళ్ళ ఫ్యామిలీ తప్ప బయట వ్యక్తులతో వాళ్ళు చెడ్డగా ఉండరు. చాలా వచ్చిన ఆడపిల్లని కూడా సొంత చెల్లిలా ట్రీట్ చేస్తూ మంచి ట్రైనింగ్స్ ఇస్తారు. కానీ కొంతమంది అబ్బాయిలు, కొంతమంది ట్రైనర్స్ కానీ, ట్యూషన్ టీచర్స్ కానీ, సైకాలజిస్ట్స్ కానీ, కొంతమంది చేసే పనులు ఏంటంటే కేవలం ఆడవాళ్ళ మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళని లోబర్చుకొని, వాళ్ళ నుంచి డబ్బులు, గిఫ్ట్లు ఇలా చాలా విషయాలు పొందుతూ, వాళ్ళని రేపు వాళ్ళ ఫోటోలు, వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ, వాళ్ళ చావుకి అవనివ్వండి, వాళ్ళ మరణానికి అవనివ్వండి, లేదా ఇతర భయంకరమైన మానసిక పరిస్థితులకి ఎంతోమంది కారణం అవ్వడం మనం గతం నుండి చూసాం. చాలా వార్తల్లో చూసాం మనం. పలానా ట్రైనర్ పలానా వ్యక్తితో తప్పుగా ప్రవర్తించాడు, లేదంటే ఒక ట్రైనర్కి ఒక వ్యక్తికి ఉన్న అక్రమ సంబంధం వల్ల కుటుంబం మొత్తం చిన్నభిన్నం అయిపోవడం, లేదంటే ఒక అమ్మాయి మీద పగబట్టి ట్రైనరు చంపేయడం, ఇలాంటి వార్తలు మనం గతంలో ఎన్నో చూసాం. ఇదేం కొత్తగా వచ్చింది కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే కొడుక్కి రైఫిల్ షూటింగ్ పేరుతో కొడుకుని దగ్గర చేసుకొని, తల్లి పరిస్థితి ఏంటి, ఇంట్లో ఎవరుంటారు ఎవరుంటారో తెలుసుకొని, తండ్రికి తనకున్న గొడవలు తెలుసుకొని తనకు దగ్గర అయ్యాడన్న విషయం తన ఉత్తరంలో ప్రత్యేకించి తన స్పష్టంగా ప్రస్తావించింది. చాలామంది ఆడవాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రొఫెషనాలిటీ మిస్ అవ్వడం. మీరు తప్పుగా అనుకున్నా, ఒప్పుగా అనుకున్నా ఈ వీడియో పూర్తిగా చూడండి అమ్మా. ఒకసారి నా గురువు సమానరాలైన ఒక పర్సన్ నాకు ఒక మాట చెప్పింది. ఒక అక్కర్లేని మాట కూడా బూతే, అంటే అనవసరమైన మాట. ఇప్పుడు మనం ఎవరితో కలిసినప్పుడు, పబ్లిక్ ఫంక్షన్స్లో అది గ్యాదర్ అయినప్పుడు ఒక అక్కర్లేని నవ్వు నవ్వడం, ప్రొవోక్ చేయడం, ఒక అక్కర్లేని మాట మాట్లాడడం చాలామంది నాకు అర్థమవుదు. సంబంధం లేని వ్యక్తులకి వెళ్ళి మీ డ్రెస్ బాగుంది, నీ షర్ట్ బాగుంది అని చెప్పి అక్కడ నుంచి వాడేం చేస్తాడు, మనకు వాట్సాప్లో మెసేజ్ చేయడం, థ్యాంక్ యూ అని పెట్టడం, ఇలా ర్యాపో డెవలప్ అవుతుంది. సో ఇది రైటా రాంగా అనేది మీరు ప్రశ్నించుకోండి. అసలు అనవసరమైన చోట నవ్వడం కానీ, అక్కర్లేని స్పందించడం కానీ, ఇవన్నీ ఇనిషియల్గా చాలా బాగుంటాయి. నా గతంలో మ్యారేజెస్ సంబంధించిన ఒక వీడియోలో ఒక విషయం చెప్పాను నేను. అదేంటంటే అక్రమ సంబంధం ఎందుకు అందంగా ఉంటుందంటే, ఒకడు పెట్టుబడి పెట్టేవాడు, ఒకడు అనుభవించేవాడు ఉంటాడు. ఆ కథలో అనుభవించేవాడికి బిల్స్ కట్టే పని ఉండదు. సో భర్త అనేవాడు బిల్స్ కట్టాలి కాబట్టి, కష్టపడాలి కాబట్టి, వాడు కొన్ని పనులు ఉంటాయి కాబట్టి వీడు ఎంటర్టైన్ చేసినంత ఎంటర్టైన్ చేయడు.
ఇలాగా తెలియని వ్యక్తులతో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు చాలామంది. ఇది చాలామంది నాకు చేసిన కంప్లైంటే. ఆడవాళ్ళే చేశారు, మగవాళ్ళు కూడా కాదు. సార్ మా ఫ్రెండ్ ఇలా చేస్తుంది, కరెక్టా రాంగా? ఒక అమ్మాయి అయితే నాకు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, పలానా ట్రైనర్తో మా ఫ్రెండ్ ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేస్తుంది సార్, ఎందుకంటే తనకి మంచి జిమ్ వర్కౌట్ నేర్పిస్తాడు, తనతో ఎక్కువ మాట్లాడుతా అనుకుంటుంది సార్. రేపు తను మోసపోతుంది సార్, ఎందుకంటే తను ఒకే టైంలో ఒకేసారి 10 మందికి నేర్పిస్తున్నాడు, 10 మందితో కూడా తను ఒకేలా ఉంటాడు, బట్ తను ఎక్కువ ఓన్ చేసుకుంటుంది సార్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది తను. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటమ్మా, జస్ట్ నాట్ జిమ్ ట్రైనర్, మీకు ఎక్కడెక్కడ జరుగుతుందో చెప్పమంటారా? పార్లర్స్లో సైకాలజిస్ట్తో లేదా సైకాట్రిస్ట్తో లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్తో చాలామంది చాలా విధాలుగా, అంటే ఒక్క పోర్షన్ అని చెప్పట్లేదు, ఇదంతా కూడా ఏంటంటే ఈ క్రైమ్ అంతా ఎలా ఉంటుందంటే అక్కర్లేని మాట వల్ల కుటుంబానికి తెచ్చే నష్టం. మన అదృష్టం బాగుండి మంచి వ్యక్తి అనుకోండి, అవతల వ్యక్తి సంతోషం, బట్ అవతల వ్యక్తికి క్రిమినల్ ఇంటెన్షన్స్ అండ్ క్రూయల్ అండ్ విక్కిడ్ థాట్స్ ఉన్నాయనుకోండి, ఇవాళ వాళ్ళ కుటుంబం మొత్తం ఏం పట్టింది అమ్మాయి కర్మ, ఇంకొక 30-40 ఏళ్ళు హ్యాపీగా బతకాల్సిన అమ్మాయి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితి పట్టింది. సో ఇక్కడ సాదిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తను చేసిన కొన్ని ఆరోపణలు ఎలా ఉన్నాయంటే మతం మారమని లేదా ఇంకోటని తను బ్లాక్మెయిల్ చేశాడని, ఇబ్బంది పెట్టాడని ఉంది. సో ఇవన్నీ కూడా కోర్టు నిరూపించేదాకా మనం ప్రస్తావించలేం. కానీ ఒక వాస్తవం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళు ముఖ్యంగా ఎవరన్నా కొన్ని మంచి మాటలు చెప్పేసరికి కరిగిపోయి మీ భవిష్యత్తు మొత్తం వాళ్ళ ముందు పెట్టేయకండి దయచేసి. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడన్నా రోడ్డు మీద ఎవడన్నా చిన్న హెల్ప్ చేస్తే ఈవెంట్స్ చేసేవాళ్ళు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, మన ఫొటోస్ తీసేవాళ్ళు, ఫోటోగ్రాఫర్ ఉంటాడు, మంచి ఫోటోలు 2 ఫోటోలు దిగానే మన జీవితం మొత్తం చెప్పేస్తున్నారు. ఈజ్ ఇట్ ద వే? సో ఇది ఏమవుతుందంటే మీ తల్లిదండ్రులకి రిస్క్ తెస్తున్నారు, మీకు రిస్క్ తెచ్చుకుంటున్నారు, మీ ఫ్యామిలీకి, మీ భర్తకి, నీ పిల్లలకి అందరికీ రిస్క్ తెస్తున్నారు. ఎవరి పనాలు చేసుకుంటే, ఇప్పుడు మంచోడు అనుకోండి అక్కడితో ఆ గొడవ వదిలిపోతుంది, ఏదైనా ఇష్యూ వస్తే. చెడ్డోడు అనుకోండి జీవితమే నాశనం అయిపోతుంది. చాలా చిన్న విషయం ఇది, కనపడడానికి చాలా చిన్న విషయం ఇది, కానీ చాలా భయంకరమైన పరిస్థితులు చాలామంది ఉన్నారు. మ్యూజిక్ క్లాస్ టీచర్లు, డ్యాన్స్ టీచర్లు, పిల్లల ట్రైనర్లు, పిల్లలకి ట్యూషన్ చెప్పేవాళ్ళు, మీకు పాఠాలు చెప్పేవాళ్ళు, మీకు ట్రైనర్లు, జుంబా డాన్సర్లు, ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ పోతే ద లిస్ట్ నెవర్ ఎండ్స్. అంటే సార్ మీరు మమ్మల్ని తప్పడుతున్నారా? ఎవరిని ఎక్కడ తప్పట్లేదు తల్లి. మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం 10 మందితో మనం మాట్లాడితే 10 మందిలో ఎంతమంది మంచోళ్ళు ఎంతమంది చెడ్డోళ్ళు మనం అంచనా వేయలేం. ఒక్కొక్కసారి తీవ్రవాదం ఉన్న వ్యక్తి కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు, చాలా నవ్వుతూ మాట్లాడతాడు. నేను చదువుకున్న టైంలో ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ప్రస్తావిస్తాను. అది వేరే బ్రాంచ్లో జరిగింది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యలో, ఇప్పుడు పెళ్ళి అయిపోతే దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు కాబట్టి అది అప్పుడు లవ్ స్టోరీ అనుకుందాం కాసేపు. లవ్ స్టార్ట్ అయింది. ఆ అబ్బాయి ఎక్కడి నుండో వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు, ఈ అమ్మాయి లోకల్లో ఉంటుంది. ఈ అమ్మాయి ఆ అబ్బాయి మెయింటెనెన్సెస్ ఖర్చులు అన్నీ చూసుకునేది, అన్నీ తనే పెట్టి పోషించేది. వాడికి ఏదో అవసరం అయితే తన మెడలో గొలుసు కూడా తీసి ఇచ్చేసింది. వాడు హ్యాపీగా తాకట్టు పెట్టాడు, ఆ అమ్మాయి అడిగితే తను ఇవ్వలేదు, ఇద్దరికి పెద్ద గొడవ అయింది. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఎందుకంటే గొలుసు లేకపోతే ఇంటికాడ ఒప్పుకొని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసింది. వాట్ విల్ హ్యాపెన్? సో ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు పేరెంట్స్ ఏంటని గట్టికడితే ఇది విషయం తెలిసింది. వీడి కెరీర్ పోయింది, వీడు చదువు ఆపేసి వీడు పోయాడు. ఆ అమ్మాయి వరకు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది ఎంతమంది తెలిసిపోతుంది? ఒక అబ్బాయిని జీవితం మొత్తం ఇలా పెంచింది, ఇంజనీరింగ్లో ఉండి ఇలాగా ఒక లవ్ మెయింటైన్ చేసింది, ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేసింది అని ఎన్ని సంవత్సరాలు మోయలుతాను? ఇలా మనం తెలుసో తెలియక చేసే తప్పులు మన కుటుంబం పరువు, మన పరువు కూడా ఒకసారి గంగలో కలిపేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడి వరకు ఉండాలి అక్కడ వరకు ఉంటే అందరం ప్రశాంతంగా ఉంటాం. అనవసరమైన మాటలు మాట్లాడి ఎక్కువ మాట్లాడేసి ముందు ఫ్రెండ్షిప్ చేసేసి తర్వాత చాలామంది ఏమంటారు, సారీ నీకు అటువంటి ఆలోచన వస్తుందని నేను అనుకోలేదు, నేను చాలా క్యాజువల్గా మాట్లాడాను. అది కూడా తప్పే తల్లి. మనం కలిగించవలసిన కోరికలన్నీ కల్పించేసి తర్వాత అయ్యో నీకు అలాంటి ఆలోచన వస్తుందని నేను అనుకోలేదని చెప్పడం కూడా తప్పే. అబ్బాయిలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ చెల్లో, మీ అక్కో, మీ ఇంట్లో మీ మమ్మీయో, మీ వైఫో ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో, అవతల అమ్మాయి మీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఆ దృష్టిలో పెట్టుకొని రియాక్ట్ అయితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే ఎవరికి ఏ నొప్పి, ఎవరికి ఏ ఇబ్బంది రాదు. రెండో తప్పు ఏంటంటే, మనుషులు అనుకునేది ఒక ఆడ మనిషి వచ్చి మన అప్పులన్నీ తీర్చేస్తుంది, మన శ్రీమంతులు చేసేస్తుందని అబ్బాయి. ఒక మగవాడు వచ్చేసి మన జీవితంలో ఉన్న కష్టాలను తీర్చేస్తారని ఆడవాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారండి. అసలు జీవితంలో ఎవ్వరూ కూడా ఎవరు అప్పులు కానీ ఎవరు కష్టాలు కానీ తీర్చరు. వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు, వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నంతసేపు వేస్తారు. మంచి టీషర్ట్ కొంటేనో, మంచి షర్ట్ కొంటేనో ఆ అమ్మాయి జీవితం మొత్తం మనల్ని పెంచుద్దని కాదు, లేదంటే నీకు మంచి ట్రైనింగ్ ఇస్తేనో, నేను మంచి పొగిడితేనో జీవితం మొత్తం అబ్బాయి మనతో ఉంటాడని గ్యారంటీ లేదు. సో ఇది పక్కాగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏ అబ్బాయి కానీ ఏ అమ్మాయి కానీ ఎవరి జీవితం నుండి ఎవరి కష్టాలని, ఎవరి దరిద్రాన్ని తీసివేసేయలేరు. అనవసరంగా లవ్ అని, ఎఫ్ఐఆర్స్ అని మెయింటైన్ చేసి ఫ్యామిలీని రోడ్డు మీదకి మాత్రం ఏడ్చకండి. అది కూడా మళ్ళీ చెప్తున్నాను, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, సరిదిద్దుకునే అవకాశం మనకు వస్తుంది. సరిదిద్దుకునే అవకాశం వచ్చినట్టు సరిదిద్దుకోవాలి.
కొన్నిసార్లు మనం ఎక్కువ చెప్పేసుకోవడం వల్ల, మన కష్టాలన్నీ చెప్పేసుకోవడం వల్ల చాలామంది ఫొటోస్ షేర్ చేస్తారు, న్యూడ్ ఫొటోస్ షేర్ చేస్తారు, వీడియో కాల్స్ మాట్లాడతారు, ఈ స్క్రీన్ రికార్డింగ్స్ పెట్టుకొని బెదిరిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మీకు ఒక్కోసారి సడన్ కాల్స్ వస్తాయి, కాల్ ఆన్ చేయగానే వీడియో ఆన్ అయిపోతుంది. మనం ఏ పొజిషన్లో ఉంటామో తెలియదు, ఇంట్లో మంచం మీద పడుకొని ఉండొచ్చు, వాష్రూమ్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. ఫోన్ ఆన్ చేయగానే మన వీడియో ఆన్ అయిపోతుంది. అది జస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ అది స్క్రీన్ క్యాప్చర్ చేసుకుంటారు. చాలాసార్లు జరుగుతాయి ఇలాంటి తప్పులు. అంటే మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్స్ అయ్యి ఉండి మీరు ఏదన్నా చేస్తే అది మీ వ్యక్తిగతం. కానీ కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎవడో రోడ్డు మీద కలిసిన వాళ్ళతో, దారిలో కలిసిన వాళ్ళతో, బట్టల షాప్లో మన బట్టలు చూపించేవాడితో, టైలరింగ్ షాప్లో మెజర్మెంట్స్ తీసుకునే వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలు, ఎక్కువ తప్పుగా ఉండాలి చేయకండి. నేను ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదండి. కొంతమంది చాలా మంచి వ్యక్తులు ఉంటారు. నాకు ఒక పర్సన్ తెలుసు, ఒక టైలరింగ్ షాప్ వ్యక్తి తెలుసు. తనకు ఓన్లీ ఆడవాళ్ళే టైలరింగ్కి వెళ్తారు, తన దగ్గరికి ఆడవాళ్ళే మెజర్మెంట్స్ ఇస్తారంటారు. కానీ ఆయన మాత్రం ఏ తప్పు చేయకూడదనే ఉద్దేశంతో ఆయన ఉంటాడు. సో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. బట్ చెడ్డ వాళ్ళ బారిలో పడిన వాడిని ఎవరు రక్షిస్తారు? సో ఈ వీడియోని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది కేవలం కాకినాడకి సంబంధించిన కొవ్వూరు సౌజన్య కథ మాత్రమే కాదండి. చనిపోయిన వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, చావుని తప్పించుకున్న వాళ్ళ కొడుకు కథ కూడా. సో ఇలాంటి కథ చాలామంది ఇళ్లలో చావు దాకా వెళ్లకుండా మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉంది. బయట చెప్పుకోలేక, లాన్ దాచుకోలేక నరకం చూస్తున్నారు. కొన్నిసార్లు పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ చాలామంది ఆడవాళ్ళ పరిస్థితి ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంట్లో తెలిసిపోద్దని భయపడతారు. సో ఇంట్లో తెలియకూడదని పోలీస్ స్టేషన్కి వెళ్ళలేక నరకం అనిపించే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ బయటపడాలంటే చేయాల్సిన పని ఏంటంటే, మీరు ధైర్యం తెచ్చుకొని తప్పో ఒప్పో జరిగింది, నా ఫ్యామిలీ నన్ను నమ్ముతుంది అనుకుంటే ఓపెన్ అప్ అయ్యి అవతల వ్యక్తిని స్టేషన్కో జైలుకో పంపించగలిగితే మీ కుటుంబం అన్న సేఫ్ సైడ్ ఉంటుంది. వాడు ఏం చేసేస్తాడని భయపడి నీ కుటుంబం మొత్తం నాశనం చేసుకునే కన్నా కూడా అట్లీస్ట్ నువ్వు ధైర్యంగా నిలబడితే పోనీ ఏమైతే మహా అయితే నేను వెళ్ళేసేస్తారు ఇంట్లో ఉండి, అంతే కదా. మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటారు కదా. సో ధైర్యంగా ఉండండి. ఆడవాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే, ధైర్యంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, కొన్ని మంచి పనులు చేయండి. చెడ్డ పనులు చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు మోసం చేసే కథలు ఈ మధ్యన మనం చాలా చూసాం. వీళ్ళని మభ్యపెట్టి డబ్బులు కాజేసి, సో ఇలా చాలామంది చూసాం. సో ఏ ఆడవాళ్ళు మంచోళ్ళు, ఏ ఆడవాళ్ళు చెడ్డవాళ్ళని ప్రశ్నలు పక్కన పెట్టి మన వరకు మనం ఎంత మంచిగా ఉన్నాం అనే దాని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇది ఒక్క ఆడపిల్లకి కాదండి, ప్రతి ఇంట్లో ఆడపిల్ల. రేపు ఈ సౌజన్య ప్లేస్లో ఎవరైనా ఉండొచ్చు. సో మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళని దగ్గర తీసుకుని మాట్లాడండి. ఇలాంటి తప్పైనా నీ లైఫ్లో జరుగుతుందా, జరిగితే పర్వాలేదు చెప్పు, నేను నీ వెనకాల ఉంటాను, అవసరమైతే ఇద్దరం కలిసి కోర్టుకు వెళ్దాం, పోరాడదాం అని చెప్పండి. చెప్తే ఇంకొక సౌజన్య చనిపోదు, సౌజన్య భర్తలాగా ఇంకొకరు అన్యాయంగా చనిపోరు, ఫ్యామిలీ బాగుంటుంది. నా భర్త చెప్తే నన్ను ఏం చేసేస్తాడో, అనుమానిస్తాడో, ఇలాంటి భయాలు పక్కన పెట్టి అనుమానించినా పర్లేదు, అవమానించినా పర్లేదు, బట్ అలా ఒక ట్రాప్లో ఇరుక్కుపోయి జీవితం మొత్తం బాధపడే కన్నా ఓపెన్ అయ్యి అవసరమైతే నేను వెలేయించుకొని నేను న్యాయంగా ఉన్నాను, నేను న్యాయంగా ఉంటాను, జరిగిందని చెప్పగలిగితే కొన్ని రోజుల కన్నా వెనక్కి వస్తారు. ఎందుకంటే రీసెంట్గా విశ్వనాథ్ అండ్ సన్స్ ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో ఒక డైలాగ్ ఉంటుందంట. అదేంటంటే కాలంతో పాటు కోపాలు కూడా పోతాయి. సో ఏదో టైంలో క్షమాపణ అనేది దక్కుతుంది, కోపం పోతుంది. కానీ నువ్వు జీవితం మొత్తం ఇరుకోకుండా బయటపడడానికి ఏం చేయగలవో ఒకసారి ఆలోచించి బయటకు వస్తే హ్యాపీగా ఉంటారు. ఆడవాళ్ళందరికీ ఇది నా విన్నపం. ఎవరితో కూడా ఎక్కువ ఓపెన్ అవ్వకండి, ఎక్కువ చెప్పేసుకోకండి. మీ ఫ్యామిలీ కథలు మొత్తం చెప్పేసుకోకండి. మీ పర్సనల్ ఇష్యూస్, అసలు మీ భర్తకి మీకు బెడ్రూమ్లో జరిగే విషయాలు కూడా అందరితో పంచేసుకుంటున్నారు. అది చాలా ప్రమాదం. అక్కడే స్టార్ట్ అవుతాయి కష్టాలన్నీ. సో మనం ఏమనుకుంటే ఈరోజు ఆడు మంచోడు అనుకుంటారు, రేపటి చెడ్డోడు అని గ్యారంటీ ఏంటి? ఆలోచించుకొని చేయండి చేసే ప్రతి పని కూడా. ఇది ఓన్లీ కాకినాడ ఘటనలా కాకుండా ఒక సామాజిక స్పృహతో మాట్లాడితే 100లో కనీసం 40 నుంచి 50 ఇళ్లలో ఈ కష్టాలు ఉన్నాయి. అట్లని అర్జెంట్గా సార్ట్ అవుట్ చేసుకొని మీ ఫ్యామిలీని, మిమ్మల్ని సేఫ్ సైడ్ ఉంచుకోమనేది నా మనవి. ఆలోచిస్తారనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద విమర్శలు కూడా రావచ్చు ఇలా చెప్పడం వల్ల. ఏదైనా పర్లేదు, ఒక మంచి మాట మనం చెప్పినప్పుడు రాళ్ళు పడతాయి కానీ వాస్తవం అర్థం చేసుకోండి అందరూ కూడా.